పొట్టకూటి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై కక్షపూరితంగా ఫిర్యాదులు చేయడం అన్యాయమని సండే మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు డోరా శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుట్పాత్ ఆక్రమణల పేరుతో ఒక మహిళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆమె జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేయడం వల్ల వ్యాపారుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. తాము ఎవరికీ ఇబ్బంది కలగకుండా చట్టపరమైన పరిమితుల్లోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకి గతంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకునేందుకు పర్మిషన్లు ఇప్పించారని తెలిపారు. రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా షాపులు తొలగిస్తారన్న ప్రచారం తమలో తీవ్ర భయాందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. షాపులు తొలగిస్తే వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి చిన్న వ్యాపారులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సండే మార్కెట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్, అల్లాడి సూర్యనారాయణ, చింతాటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ప్రేక్షకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నాం. నా పేరు దోరా శివప్రసాద్, ఏలూరు సండే మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. దాదాపు 2010లో ఏలూరు సండే మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు నుంచి కూడా మేము వ్యాపారాలు చేసేది ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యాపారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మా జీవనోపాధి గడుపుతున్నాము. అలాగే ఎప్పుడు కూడా మేము మా బాధలు వ్యక్తం చేసుకోవడానికి కానీ, మా విధి విధానాలని ఇప్పుడు కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏ రోజు మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకొని మేము సమస్యను పరిష్కారం చేసుకునే దిశగానే మేము వెళ్ళాము తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఏ రోజు కూడా కలగజేయలేదని ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ రోజున మేము ఎందుకు వచ్చాము అని అంటే, ఈ సండే మార్కెట్ గురించి కొంతమంది దుష్ప్రచారం అనేది ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్స్లోను కొంత మీడియా అనేది దాని మీద మా మీద విషప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని స్పందించి ఈ రోజున మేము బయటికి రావాల్సి వచ్చింది. మేము రోడ్డు మీద బతికి ఎండనక వాననక రోడ్ల మీద చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న గొడుగులు పెట్టుకొని పళ్ళబళ్ళ మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామండి. మేమే కాదు, మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొని ఎండకి చిన్నపిల్లలతో సహా సైతం రోడ్డు మీదకి వచ్చి మేము వ్యాపారాలు చేసుకునే పరిస్థితుల్లోనే మేము ఇంతకాలం కూడా గడుపుతూ ఉన్నాము. మరి ఎవరికి ఏమైందో ఏంటో తెలియదు, కానీ మా మీద దుష్ప్రచారం అనేది చాలామంది చేస్తున్నారు. అది మేము చాలా బాధపడుతూ ఖండిస్తున్నాం కూడానండి. దాన్ని ఇంతవరకు కూడా మేము ఎవరికి చెప్పలేదు. ఈ బాధను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. సండే మార్కెట్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్ని. గత 40 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఫుడ్ పార్క్ మీదే వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎవరు అయినా కానీ పద్దాక ఫుడ్ పార్క్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళ మీదే ఇబ్బంది పెడతానికి చూస్తున్నారు. అది మన బుజ్జి గారు ఎమ్మెల్యే గారు అయ్యాక ఆయన వెళ్ళి మేమందరం ఒకసారి కలిసామండి. ఫుడ్ పార్క్ మీద వ్యాపారాలు చేసుకుంటున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పద్దాక అనేసి గత ప్రభుత్వాలు ఇలా ఇబ్బంది పెట్టినాయి అని చెప్పినప్పుడు బుజ్జి గారి చొరవ తీసుకుని అప్పటి నుంచి కూడా మాకు ఫుడ్ పార్క్ మీద వ్యాపారం చేసుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పరిస్థితిలో మన లైసెన్స్ కూడా ఇప్పించారు ఆయన. అప్పుడు మున్సిపల్ ఆఫీస్ నుంచి మేము ఫుడ్ పార్క్ మీద వ్యాపారం చేసుకోవడానికి మా అందరికీ లైసెన్సులు వచ్చినాయి. సజావుగానే వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిల్లో ఒక లేడీ ఎవరో కంప్లైంట్లు చేశారంట, ఫలానా కలెక్టర్ గారికి కంప్లైంట్లు చేశారంట. 1కి 2 సార్లు 10 సార్లు అప్పుడు కంప్లైంట్లు చేయడం వలన ఇది రేపు షాపులు తీసేయాలి అన్న దిశలో అధికారులు, ఎమ్మెల్యే ఆఫీస్కి కూడా ఇలా ప్రెజర్ పెరుగుతుందనేసి తెలిసింది. దానివలన మేము ఆందోళన చెందుతూ చాలామంది దాదాపు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిపి ఒక 20,000 మంది దాకా ఉంటామండి. మేమందరం రోడ్డును పడవలసిన పరిస్థితి వస్తుంది. దీనివలన ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఫుడ్ పార్కుల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళ వలన మేము ఒకళ్ళని వెళ్ళి ఇబ్బంది పెడతల్లా, ఏమి నేరాలు ఘోరాలు చేయట్లా, మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం. అయినా కానీ మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడతాం, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఫుడ్ పార్క్ మీద వ్యాపారం అంటే కేవలం ఫుడ్ పార్క్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళే అడ్డం కాదు కదండి. షాపులకు వెళ్ళేవాళ్ళు బైకులు కానీ కార్లు కానీ ఎక్కడ పెడుతున్నారండి? అందరూ పార్కింగ్లో పెడుతున్నారా? రోడ్ల మీద పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. అలా కాక ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఆ బస్సులు కానీ వాళ్ళు ట్రావెల్ చేసే వ్యాన్లు కానీ అవన్నీ ఎక్కడ పెడుతున్నారండి? అది కాక హైదరాబాద్ వెళ్ళే
ట్రావెల్ బస్సులు అవన్నీ ఎక్కడ పెడుతున్నారు? అవన్నీ ఫుడ్ పార్కుల మీద కదా, ఇళ్లల్లో పెట్టుకుంటారా? అందుకని ఎంతసేపు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు అని లేదు. ఇది సామాజిక సేవ చేయాలంటే బోల్డ్ రకాలుగా సేవ చేసుకోవచ్చు. అంతేగాని ఏదో ఆ ఫుడ్ పార్కుల మీద వ్యాపారాలు తీపిచ్చేసి దాని మీద జనాలు నడుపుతారండి. జనాలు ఎలా అయినా నడుపుతారు, ఎలా అయినా వెళ్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అంతేగాని దయచేసి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ జోలికి రాకుండా ఎమ్మెల్యే గారు ఇలా మన ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం.